ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాఝరికి అందరికీ స్వాగతం. ప్రేమమూర్తి అయిన సత్యసాయి బాబా వారు ప్రేమ అనే తమ దివ్య ఆకర్షణ శక్తితో మానవుల మనస్సులను ప్రేమమయం చేసి ప్రపంచంలో ప్రేమ నింపి అందరికీ ఆనందం అందిస్తుంటారు. బనరస్కి అనే మనస్తత్వ శాస్త్రవేత్త కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా మనిషి చుట్టూ ఉండే ఆకర్షణ శక్తిని పసిగట్టడంలో దిట్ట. 1978లో వేరే సమావేశాల్లో పాల్గొనను అతడు ఇండియాకు వచ్చి సత్యసాయి బాబా వారి గురించి కొంత విని ఉన్నందున వారు వైట్ఫీల్డ్కి వస్తున్నారని తెలిసి వెళ్ళి మొదటిసారి స్వామిని దూరం నుంచి చూస్తాడు. మరునాడు ఉదయాన్నే స్వామి దర్శనం ఇవ్వను బయటకు రాగానే ఆయన తేజస్సు అతడిని చకితుణ్ణి చేస్తుంది. శారీరక మానసిక ఉద్రిక్తతలను బట్టి ఈ తేజస్సు మారుతుంటుందని బనరస్కి తన ప్రయోగాల ద్వారా తెలుసుకున్నాడు. నీలిరంగు ఆధ్యాత్మిక చింతనకు, ఆకుపచ్చ చికిత్స చేసే శక్తికి, పసుపు పచ్చ మేధోశక్తికి, ఎరుపు కోపానికి, గులాబీ రంగు నిస్వార్థ ప్రేమ తత్వానికి ప్రతీకలని బనరస్కి తెలుసుకుని ఉన్నందున బాబా వారి ముఖం చుట్టూ వ్యాపించి ఉన్న గులాబీ రంగు వారి సంపూర్ణ నిస్వార్థ ప్రేమ తత్వాన్ని సూచిస్తుండటాన్ని గమనించాడు. స్వామి ఈయన వైపే చూస్తూ పక్కనున్న వానికి చేతి నిండా తెల్ల కలువ రేకులను పోశారు. ఇంకా స్వామివారి చేతి నుండి అవి ధారగా వస్తుండగా ఇంకా 2-3 భక్తుల చేతుల్లో పోస్తూ ఇతని వైపు చూస్తూ వెళ్తారు స్వామివారు. మరునాడు ప్రొఫెసర్ నరేంద్ర గారి ద్వారా పిలిపించి కాలేజీలో విద్యార్థుల ముందు మాట్లాడే అవకాశం కల్పించి స్వామివారు బనరస్కీకి నవరత్నాల బంగారు ఉంగరాన్ని సృష్టించి బహూకరించారు. ఇది నీ కుడి చూపుడు వ్రేలికి సరిగ్గా సరిపోతుంది అని చెప్తారు. ఖచ్చితంగా కొలత వేసి చేయించినట్లు అతడికి సరిపోతుంది. ఆ మరునాడు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చి బనరస్కి చెప్పకుండానే నీవు మీ ఇంటికి వెళ్ళిన రోజే మీ మనుమడికి శస్త్రచికిత్స జరుగుతుంది, ఆరోగ్యం బాగవుతుంది అని చెప్తారు స్వామివారు. స్వామి, మా మనుమడు లోపభూయిష్టంగా పుట్టాడు, బరువు తగినంత లేదు, ఆ బిడ్డకు 2.5 ఏళ్ల తర్వాత కానీ శస్త్రచికిత్స చేయని వీలు కాదని వైద్యులు చెప్పారు అని అతడు చెప్పగానే, కాదు, నీవు ఇంటికి వెళ్ళిన రోజునే ఆపరేషన్ అయి ఆ బిడ్డ ఆరోగ్యంగా జీవిస్తాడు అంటారు స్వామివారు. స్వామి మాట వేదవాక్కు కదా. అతడు ఫ్రాన్స్లో తన ఇంటికి వెళ్ళిన రోజే భారతీయ వైద్యుడు ఆపరేషన్ చేస్తాడు. బనరస్కి తాను భారతదేశంలో సత్యసాయి బాబాను చూసి వచ్చానని చెప్పగానే ఆ వైద్యుడు అమితానందంతో ఈ బిడ్డ తప్పక బ్రతుకుతాడు, సందేహం లేదు, స్వామి మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటాడు. స్వామి ప్రేమ విశ్వవ్యాప్తం కనుక లవ్ ఆల్ సర్వాల్ అనే స్వామి ప్రేమ వాక్కులు విశ్వసించిన వారికి అన్నింటా విజయమే. వారికి, వారి కుటుంబానికంతా కూడా సంపూర్ణ ఆరోగ్యమే. ప్రేమమయుడైన స్వామికి నమస్సులతో జై సాయిరామ్.